క్రైస్తలా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగున్నారని ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. బాగుండాలి అని మానక మీకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృపా సమాధానం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ దినం దేవుడు మనకిచ్చిన మాటలు చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ఆమేన్. దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాదిని ఎదిరించే శక్తి మనకు అనుగ్రహింపబడుతుంది. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపవాదిని మనము ఎలా ఎదిరించగలము? అపవాది యుక్తులను మనము ఎలా గ్రహించగలము? తెలుసుకొని గుర్తుపట్టి వాటిని ఎలా మనము జయించగలము అంటే దైవ శక్తి మనకు కావాలి. దేవుని శక్తి మనకి ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది అంటే దేవుని మనము మాట, దేవునికి లోబడి దేవుని మాట మనం విన్నప్పుడు ఆయన యొక్క శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దీనికి భిన్నంగా నీవు అపవాదికి బానిసగా మార్చబడి అపవాది యొక్క ఆలోచనలకు, వాడి యొక్క యుక్తులకు, అపవిత్రమైన అలవాటులకు బానిసగా మార్చబడి దేవుని ఎదిరిస్తున్నావేమో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని సేవకులను ఎదిరిస్తున్నావేమో, నీ మంచిని కోరే నీ తల్లిదండ్రులను ఎదిరిస్తున్నావేమో. అవును, మనము దేవుని ఎదిరిస్తున్నాము అంటే ఖచ్చితంగా అపవాదికి బానిసలమయ్యాము. ఎక్కడో మనము అపవాది చేతిలో చిక్కుబడి ఉన్నాము. మనము దేవునికి లోబడుతున్నాము అన్నప్పుడు అపవాది క్రియలను ఎదిరిస్తున్నాము అని గుర్తుపట్టాలి. నీ స్థితి ఎలా ఉన్నదో, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, నీవు ఒకవేళ అపవాదికి నీవు బానిసగా, దుర్వ్యసనాలకు బానిసగా అంటే నీ సమయం అంతా వ్యర్థం చేసుకుంటా, వ్యర్థమైన మాటలకు, వ్యర్థమైన అలవాటులకు, నీ దేహాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసే అలవాటులకు నీవు ఒకవేళ బానిసవై ఉంటే ఇప్పుడే వాటి నుండి విడుదల పొందుకోవాలని ప్రభువు పేరట కోరుకుంటున్నాను. అవును, దేవునికి మనం లోబడి జీవించినప్పుడు మాత్రమే అపవాది యుక్తులను జయించగలుగుతాము. దేవునికి లోబడి ఉండటం అంటే ఎలాగూ అనుకుంటే వాక్యం చదవండి. దేవుని మాటలు మనతో చక్కగా ముచ్చటిస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకి మేలైనదేదో కీడైనదేదో చక్కగా బయలుపరిచి నడిపించు దేవుడై ఉన్నాడు. అందుకే ఒకని మీద దృష్టి ఉంచినప్పుడు ఆయన ఆలోచన వారికి ఇచ్చి వారిని నడిపిస్తానని. అవును, దేవునికి మన మార్గములను అప్పగించుకున్నప్పుడు చక్కని మార్గములో ఆయన నడిపించువాడై ఉన్నాడు. తిన్నని మార్గములో ఆయన మనలను నడిపించు దేవుడై ఉన్నాడు. నీవు ఎలాగూ నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎటువంటి మంచి పద్ధతులు కలిగి ఉండాలో ఒకవేళ నీకు తెలిసినా అవి చేయలేకపోవడంలో గల కారణం ఏంటి అంటే దేవుని వాక్యములో నీవు లక్ష్య పెట్టడం లేదు. కనుక నీకు మంచి అనేది తెలిసినా దాని ప్రకారం జీవించలేకపోతున్నావు. ఇప్పుడే దేవుని నీవు కోరుకో, ప్రభువా నేను నీకు లోబడి జీవిస్తానయ్యా, అపవాదిని ఎదిరించే శక్తితో నన్ను నింపు దేవా అని నీవు ప్రార్థన చేయగలిగితే, దేవుని నీవు అడగగలిగితే నిశ్చయముగా ఆయన శక్తితో నిన్ను నింపి అపవాది యుక్తులను జయించే బలమును నీకు ఇచ్చువాడయ్యా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండుడి అని. అవును, మేము మీకు లోబడి ఉండాలి, మీ మాటకు లోబడి ఉండాలయ్యా. మీ క్రియలను మేము కలిగి ఉండాలయ్యా. ప్రార్థించే కృప కలిగి ఉండాలి నాయన. ప్రార్థించే ఆత్మతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. మీ శక్తితో మేము నింపబడి అపవాదిని ఎదిరించగలిగిన అభిషేకమును మాలో నింపండి. ఎందరైతే బిడ్డలు పాపానికి, అపవాది క్రియలకు, అయ్యా దుర్వ్యసనాలకి, వ్యర్థమైన వాటికి, అలవాటులకు
బానిసలుగా బ్రతుకుతున్నారు, ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల చూచుదురుగాక. ప్రార్థనా శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో నీ పిల్లలను నింపండి నాయన. ఏదైతే జయించలేకపోతున్నారో అయ్యా, ఏ పాపమునకై బానిసలుగా బ్రతుకుతున్నారో ఇప్పుడే విడుదల చూచుదురుగా. దయచేసి మీకు లోబడ చేయమని వేడుకుంటున్నాను. మీకు లోబడి అపవాదిని ఎదిరించగలిగిన కృపతో నీ పిల్లలను నింపుమని, దీర్ఘకాలికంగా అపవాదికి బానిసలుగా బ్రతుకుతున్న నీ పిల్లలకు ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసునామం కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలిగి అపవాదిని ఎదిరించుదురుగాక.